హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే చాలా బాధాకరమైన విషయం. ఆల్రెడీ మనం లాస్ట్ ఒక 2 to 3 వీక్స్ నుంచి మనం ఈ చిన్నపిల్లల మీద జరిగే అసాల్ట్ మీద వచ్చే సెక్షన్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వేరే కేసులో రిలేటెడ్గా. ఆ కేసు ఆల్ ఓవర్ ఇండియా బాగా వైరల్ అయిన కేసే, అది మీకు తెలిసిన కేసే. ఓకే, దానిలో 16 years 17 years అమ్మాయిని సెక్సువల్ అసాల్ట్ చేస్తే ఎంత భయంకరమైన సెక్షన్స్ వేశారు ఆ అబ్బాయి మీద అనేది మనం చర్చించుకున్నాం. ఆ అబ్బాయికి ఈ రోజుకి బెయిల్ రాలేదు, అది కూడా మాట్లాడుకున్నాం మనం. దాని మీద కూడా చాలా డిబేట్స్ జరిగాయి. అలాంటిది 10 years చిన్న పిల్ల, 10 ఏళ్ల చిన్న పిల్ల మీద ఇంటి బయట ఆడుకుంటూ ఉంటే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి సెక్సువల్గా ఆ అమ్మాయితో సెక్సువల్ అసాల్ట్, దట్ మీన్స్ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేసి కాలువ ఒడ్డున పడేశారు కోయంబత్తూరులో ఉన్న ఒకళ్ళు. ఇప్పుడు చెప్పండి, అలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? మనం ఇండియాలో కాబట్టి ఏం చేయాలి అని చెప్పి వీడియోలు చేసుకుంటా కూర్చున్నాం. ఇదే బంగ్లాదేశ్లో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్, ఒక అమ్మాయిని, చిన్న పాపని, ఆ అమ్మాయికి కూడా 8 years 9 years ఉంటాయండి, ఆ అమ్మాయిని కూడా ఒకడు ఇలాగే చేస్తే వాడిని పబ్లిక్ ఉరిదీసి చంపేశారు. అసలు నేను ఎప్పుడు అదే చెప్తా, కన్నుకి కన్ను, కాలుకి కాలు, చేతికి చెయ్యి. మగవాడు ఇలా చేస్తే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి హ్యాంగ్ చేయటమే. అందరూ చూడాలండి. చూస్తే ఇంకొకడికి ఎవరికైనా ఆ ఆలోచన రావాలి అంటేనే భయం రావాలి. ఇండియాలో ఉన్న చట్టాల్లో లోసుగుల్ని ఆధారంగా చేసుకొని ఇలాంటి క్రిమినల్స్ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇంతకంటే భయంకరమైన వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ విషయంలో, ఈ కోయంబత్తూరుకి రిలేటెడ్ అయిన విషయంలో ఇంకా బాధపడే విషయం ఏంటి అంటే, 3 పోలీస్ ఆఫీసర్సు ఆ కేసు కోసం ప్రెస్ని పిలిచారు. వాళ్ళు లోపలికి రావడానికి ఒక 2 నిమిషాల ముందు నవ్వుకుంటూ ఫోన్ చూసుకుంటూ 3, ఒక ఆమె ఏమో ఐజీ లేడీ, ఇంకొక ఆయన ఏమో డిఐజీ, ఇంకొకళ్ళు ఎస్పీ. ఈ ఐజీ లేడీ అండి, ఆవిడ పేరు ఏంటి అంటే రమ్య భారతి అంట. పేరు ఎంత బాగుందో, బిహేవియర్ అంత వరస్ట్గా ఉంది. 2 ఆయన పేరు డిఐజీ సామినాథన్, 3 ఆయన పేరు పవన్ కుమార్ రెడ్డి, ఆయన ఎస్పీ. అంటే కనీసం ఒక అమ్మాయి, చిన్న పిల్ల రేప్ అయ్యి చచ్చిపోయింది, కాల ఒడ్డున దొరికింది, ఆ పేరెంట్స్కి రిలేటెడ్గా ప్రెస్ వస్తున్నారు, వాళ్ళతో మనం మాట్లాడాలి అన్నప్పుడు కామన్గా ఉండే మనకే చాలా బాధేస్తుందండి. అలాంటిది వాళ్ళు ప్రెస్ని అడ్రస్ చేయాలి. అలాంటి వాళ్ళు ఇంకెంత సీరియస్గా ఉండాలి? సరే, ఆ సీరియస్నెస్ వాళ్ళ వర్క్లో ఉందో లేదో నేను మాట్లాడను, అట్లీస్ట్ ఫేస్లో అన్నా కనపడాలి కదండి ప్రెస్ని అడ్రస్ చేస్తున్నప్పుడు. అది కూడా లేకుండా నవ్వుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. మరి అది ఏంటో నాకు ఇప్పటికీ ఎవరికీ అది తెలియదులేండి. ఆ 3 ఫోన్లు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకోవటం, కొంచెం పెద్దగా నవ్వుకోవటం. ఏం జరుగుతుంది? ఒక పసిబిడ్డ చనిపోతే మినిమంగా బాధ అనేది, అంటే మినిమం కన్సర్న్ కూడా లేదండి. బాధ తీసి పక్కన పెట్టండి, మినిమం కన్సర్న్ కూడా చూపించరా? సరే, దాని మీద విజయ్ గారు ఏమన్నా చేశారు అంటే ఆయన ఏం చేస్తున్నారో ఆయనకన్నా తెలుస్తుందో లేదో నాకైతే తెలియదండి. అసలు ఆయన కాంగ్రెస్తో చేతులు కలిపితేనే దరిద్రం అనుకున్నాం. సరే, కలిపితే కలిపారు, ప్రజలకు మంచి ఏమన్నా చేస్తున్నారా అని చూస్తే ఆ దేవాదాయ శాఖను తీసుకెళ్ళి ఒక ముస్లింకి ఇచ్చారు. దేవాదాయ శాఖలో ముస్లిం మినిస్టర్ ఏం చేస్తాడండి? అర్థం కాదు. సరే, అది అట్లా ఏడిస్తే అట్లా ఏడ్చింది, ఆయన మినిస్టరు ఆయన ఇచ్చుకుంటాడులే అనుకోవచ్చు. ప్రజలు, చిన్న పిల్ల చచ్చిపోతే దాన్ని అపహాస్యం చేస్తున్న 3 పోలీస్ ఆఫీసర్స్కి చాలా చోట్ల ఏమని వచ్చిందంటే వాళ్ళని సస్పెండ్ చేశారని వచ్చింది. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఎందుకంటే ఎస్పీ లెవెల్లో, డిఐజీ లెవెల్లో సస్పెండ్ చేయాలి అంటే చాలా ప్రొసీజర్ ఉంటుందండి. కాబట్టి వాళ్ళకి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళ
వాళ్ళని వదిలేశారు అంతే, వాళ్ళని సస్పెండ్ చేయలా. ఓకే, అది రూమర్ కాబట్టి అలా అలా మీడియాలో వచ్చిందిలేండి, నిజమైతే ఇదే. వాళ్ళని సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ చేయాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఇప్పుడు విజయ్ గారు ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో లేరు, ఆయన కానీ ఆయన గవర్నమెంట్ కానీ. కాబట్టి ఆయన అట్లా వదిలేశారు. ఇంకొక విచిత్రం ఏంటి అంటే, ఆయన గవర్నమెంట్లో చెప్పాను కదా, విజయ్ గారు అసలు మినిస్ట్రీస్ ఏ ప్రాతిపదికన మినిస్టర్ అనేది ఎలాట్ చేశారో మనకు తెలియట్లేదు. ఇందాకే చెప్పాను నేను, దేవాదాయ శాఖకి ఒక ముస్లిం ఆయన ఇచ్చారు అని. అలా ఇదివరకు ఆవిడ బీజేపీలో ఉండేవాళ్ళండి, ఎమ్మెల్యే ఆమె కీర్తన అని. ఆవిడ తర్వాత టీవీకేకి జంప్ అయ్యారు, పార్టీ మారారులే. ఆవిడ ఇండస్ట్రియల్ మినిస్టర్. ఆవిడని వీళ్ళు అడిగారు, ఎవరు ప్రెస్ అడిగారు, ఇలా జరిగింది కదా, మీ రెస్పాన్స్ ఏంటి అని అడిగారు ఆవిడ. ఆవిడ ఏం చెప్పారు? ఆవిడ కూడా నవ్వుతూ సమాధానం చెప్పారు. నన్ను ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఏమైనా క్వశ్చన్స్ అడగండి, నేను సమాధానం చెప్తా, కానీ ఇలాంటివి నన్ను అడగండి, నేను చెప్పను అని చెప్పారు. అంతా ఏమ్మా, చిన్నపిల్ల చనిపోయింది, అది బాధాకరం లేదా అది దురదృష్టం, అలా జరగకూడదు. మా పార్టీ వాళ్ళు డెఫినెట్గా దోషుల్ని పట్టుకొని పనిష్మెంట్ ఇస్తారు, పనిష్మెంట్ పడుతుంది, దోషుల్ని వదిలేయలేము అని చెప్పడానికి నీకు మినిస్ట్రీతో పనే ఉంది. అంటే ఇప్పుడు నీ ఇండస్ట్రీలో ఎవరైనా అమ్మాయికి ఇలాంటిది ఏదైనా జరిగిందనుకో, అంటే నీ మినిస్ట్రీకి రిలేటెడ్ అయినా నీ మినిస్టర్ పరిధిలోకి వచ్చే వాటిల్లో ఎవరైనా ఆవిడకి లేడీకో లేదా ఇంకొక అమ్మాయికి ఇలాంటిది జరిగిందనుకో, అప్పుడు కూడా నువ్వు రెస్పాండ్ అవ్వవా? అప్పుడు కూడా సేమ్ చెప్తావా? ఈ రేప్ అండ్ మర్డరు ఇవన్నీ హోమ్ మినిస్టర్కి రిలేటెడు, నాకు ఓన్లీ ఇండస్ట్రీస్ రిలేటెడు, నేను ఇండస్ట్రీస్ కోసమే మాట్లాడతా, చనిపోయిన వాళ్ళ కోసం మాట్లాడను అని అప్పుడు కూడా మీరు అలాగే చెప్తారా? విజయ్ గారు కొత్తగా ఫామ్ అయ్యారు, చాలా స్ట్రగుల్స్ పడి సీఎం అయ్యారు. అంత కష్టపడి అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆయన సీఎం అయిన తర్వాత ప్రజలకి ఏం చేస్తారు ఈయన అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. స్పెషల్లీ సౌత్ ఇండియా వాళ్ళందరూ చూస్తున్నారు. కానీ ఆయన చేస్తున్నది ఏం కనపడట్లేదండి. సారీ టు సే దిస్. అరెస్ట్ అయ్యారా అన్నది కరెక్ట్గా తెలీదు, అతని పేరేంటి అన్నది కరెక్ట్గా తెలీదు. ఈ ముగ్గురు ఎవరైతే ఈ ఐజీ వీళ్ళు ఈ స్థాయి ముగ్గురు ఎందుకు నవ్వుకుంటున్నారు ప్రెస్ని అది ఫేస్ చేసే ముందు అనేది తెలియదు. ఆయన దానిలో ఉన్న ఒక మినిస్టరు ఈ విధమైన ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ ఎందుకు ఇస్తోందో తెలియదు, అది కూడా మళ్ళీ నవ్వుకుంటూ ఎందుకు ఇస్తోందో తెలియదు. ఒక మనిషి చనిపోవడం అనేది వీళ్ళకి కామెడీగా అయిపోయిందా, మానవత్వం చచ్చిపోయింది అని చెప్తా ఉంటారు కదా, మళ్ళీ ఆ మాట చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉంది. ఎన్నిసార్లు వింటున్నాం ఆ మాట, మానవత్వం చచ్చిపోయింది 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 అని. నేను ఒకటే అనుకుంటానండి, ఎవరైతే కామ్గా కూర్చుంటారో లేదా ఎవరైతే ఇలాంటి ఇష్యూస్ని ఒక జోక్గా ట్రీట్ చేస్తారో, ఇలాంటి బాధాకరమైన విషయం వాళ్ళ ఇంటి మెట్ల దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఇలాగే జోక్గా నవ్వుకుంటూ ఆన్సర్ ఇస్తారా, లేకపోతే లబో దిబో అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తారా? చూడాల్సిన విషయం అండి, చూద్దాం. నమస్తే.